హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్లో భాగంగా డిజైనింగ్లోని కోడింగ్ అండ్ డీకోడింగ్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ ఓవర్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇఫ్ క్యాబ్ ఈజ్ 3123 ఏఐడి ఈక్వల్స్ టు 1943 అండ్ అదేవిధంగా సిహెచ్ఐడి ఈక్వల్స్ టు 38944 అయినట్లయితే హెడ్ యొక్క వాల్యూ ఏమిటి? సో హెడ్ యొక్క వాల్యూ ఏంటిదో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో సిఏబి ఈక్వల్స్ టు 3123. సో ఇవేమో న్యూమరికల్లో ఉన్నాయి, ఇవి వచ్చేసేమో మనకి ఏమున్నాయి ఫ్రెండ్స్, ఆల్ఫాబెటికల్లో ఉన్నాయి. సో సి వాల్యూ ఉంది ఫ్రెండ్స్ 3, ఆల్ఫాబెటికల్ ఏ వాల్యూ 1, బి వాల్యూ 2. ఓకే 1 2 3 దట్ ఈక్వల్స్ టు 3. ఓకేనా, ఇక్కడ మనకు డేటా అర్థమైంది కదా ఫ్రెండ్స్. 312 వచ్చేసింది కాబట్టి సేమ్ అంటే ఇక్కడ ఇంకో డేటా చూద్దాం. ఏఐడి. సో ఏ వాల్యూ ఏంటి ఫ్రెండ్స్ 1, ఐ వాల్యూ 9, డి వాల్యూ 4 అండ్ అదేవిధంగా ఈ 3 ఉన్నాయి కాబట్టి 3. సేమ్ అట్లనే సిహెచ్ఐడి 3 8, ఐ ఎంత ఫ్రెండ్స్ 9, డి వాల్యూ 4. దెన్ ఈ యొక్క అండ్ సిహెచ్ఐడి మొత్తం 4 లెటర్స్ కాబట్టి 4. సేమ్ అట్లనే హెచ్ఈఏడి. సో హెచ్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 8, ఈ వాల్యూ 5, ఏ వాల్యూ 1, డి వాల్యూ 4, మొత్తం ఎన్ని 4. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 85144. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇంత ఈజీగా అయితే ఎగ్జామ్లో వస్తుంది. సో ఓకేనా. అండ్ ఇఫ్ ఫీడ్ హ్యాస్ బీన్ కోడెడ్ యాజ్ 6554, డిఈఏడి కోడెడ్ యాజ్ 4514, దెన్ వాట్ ఈస్ కోడ్ యాజ్ ఫేస్. ఓకేనా ఫ్రెండ్స్, ఫీడ్ని ఈ విధంగా కోడ్ చేస్తే, డెడ్ని ఈ విధంగా కోడ్ చేస్తే, ఫేస్ని ఈ విధంగా కోడ్ చేసాం. సో ఒకసారి గమనించండి ఫ్రెండ్స్, ఎఫ్ఈఈడి ఇక్కడ 6554. సో ఇక్కడ 55 వచ్చినాయి, డబల్ఈలు వచ్చినాయి. సో ఈ వాల్యూ కూడా యాక్చువల్గా 5, ఎఫ్ అంటే 6, డి వాల్యూ 4. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే సేమ్ అట్లనే ఫేస్ చూద్దాం. ఇది 6 1. ఓకేనా 6135. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ 6135 ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే డిఏడి అంటే డి వాల్యూ 4, ఈ వాల్యూ 5, ఏ వాల్యూ 1, డి వాల్యూ 4. ఎందుకంటే ఇదంతా కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాటి యొక్క నెంబర్ సిరీస్ బేస్ పైన ఉంది కాబట్టి. ఇన్ ఏ డెఫినెట్ కోడ్ ద వర్డ్ సెల్ఫ్లెస్ ఈజ్ రిటన్ యాజ్ ఎస్ సెల్ఫ్లెస్, దెన్ హౌ ద బ్రోకర్ ఈజ్ రిటన్ యాజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఎస్ఈఎల్ఎఫ్ఎల్ఈఎస్ఎస్. సో దీని మొత్తాన్ని కూడా ఈ విధంగా రివర్స్ రాసుకున్నట్లయితే ఏమవుతుంది, ఎస్ఎస్ఈఎల్ఎఫ్ఎల్ఈఎస్. సేమ్ అట్లనే బ్రోకర్ బిఆర్ఓకేఈఆర్. సో దీన్ని రివర్స్ రాయండి ఫ్రెండ్స్, ఆర్ఈకేఓఆర్బి. ఓకేనా. సో ఈ విధంగా ఏది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ 3 2 3 కదా. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సో మనకి ఇక్కడ థర్డ్ దాని యొక్క ఆన్సర్ వచ్చేసి 3 ఈజ్ అవర్ ఆన్సర్. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఇక్కడ రివర్స్ ఇవ్వడం జరిగింది కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎంఎల్సి అనే దాన్ని మనం 1గా రాసినట్లయితే బిఎంఈ ఏమవుతుంది? ఓకేనా ఫ్రెండ్స్, ఎంకి ఎల్కి సికి రిలేషన్ ఓఎన్ఈ అంట. సో దీని మధ్య రిలేషన్ 2, ఎందుకంటే ఇది 3 ఇది 5 కాబట్టి. ఇది 15, ఇది 13 అయితే ఇది 15 ప్లస్ 2, ఎల్ వాల్యూ 12, ఎన్ వాల్యూ 14. సో ఇక్కడ కూడా ప్లస్ 2. సో సేమ్ ఇదే విధంగా బిఎంఈ. సో దీన్ని కూడా ప్లస్ 2లన్నీ కూడా యాడ్ చేసి ఏమవుతుంది, బి ప్లస్ 2 డిఎంఎన్ఓఈఎఫ్జి. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, డాగ్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఎంఎల్సి 1 అయినట్లయితే బిఎంఈ ఏమవుతుంది, డాగ్ అవుతుంది. దట్ మీన్స్ డిఓజి. ద కోడ్ ఫర్ ద వర్డ్ గరిమా ఈజ్ 625742 అయినట్లయితే మరియా ఏమవుతుంది? సో చూద్దాం ఫ్రెండ్స్, గరిమా 625742 అయినట్లయితే ఆర్ఐఏ. సో సేమ్ లెటర్ ఇక్కడ ఎంఏ ఉంది కదా, ఇక్కడ ఎంఏ ఉంది. దట్ మీన్స్ 42. ఆర్ కింద ఏమొచ్చింది ఫ్రెండ్స్ 5 కదా, 5. ఐ కింద 7కి 7, ఏ కింద 2. సో సేమ్ వాల్యూస్ ఉన్నాయా 4 2 5 7 2. సో ఎందుకంటే జీకి 6కి ఏ రిలేషన్ లేదు, ఎందుకంటే జీ వాల్యూ 7, ఇక్కడ -1 అనుకుంటే ఏ వాల్యూ అంటే 1, 1కి -1 చేస్తే 0 రావాలి, కానీ ఇక్కడ ఏమొచ్చింది 2 వచ్చింది. ఆర్కి 5కి ఏమైనా రిలేషన్ ఉందా, లేదు. ఐకి 7కి లేదు, ఎంకి 4కి కూడా లేదు. కాబట్టి సేమ్ ఇదే డేటా మనం తీసుకున్నాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మున్సిపాలిటీ ఈజ్ రిటన్ యాజ్ దిస్ లెటర్ అండ్ అదేవిధంగా జ్యుడిషియల్ ఏమని రాస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మన క్వశ్చన్ ఇచ్చేసిండు కదా.
సో మధ్యలో మనకు ఒక బార్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం మైండ్లో ఉంచుకోవాలి. సో ఈ విధంగా ఉంది కదా. సో దీన్ని ఏ విధంగా రాద్దాం ఫ్రెండ్స్, ఈ 4 ఈ 4 ఈ 4 అట్లా చేస్తే మనకు సెట్ వస్తుంది. ఓకేనా, MUNI INMU. సో ఈ యొక్క 2 డిజిట్స్ సేమ్ ఇదేం రివర్స్. సేమ్ అట్లా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, CI. సో ఈ రెండు యాజ్ ఇట్ ఈజ్కి వచ్చేసినాయి, ఏం రివర్స్ అయినాయి. ఈ రెండు కూడా యాజ్ ఇట్ ఈజ్కి వస్తాయి, LI. ఈ TYకి YT అయింది. ఓకేనా, సేమ్ అట్లనే మనకి ఇక్కడ ఏమన్నాడు, IDJU. సేమ్ అట్లనే ఇక్కడ ఉన్నటువంటి ACకి CA, ఇక్కడ ఉన్నటువంటి CIకి CI. ఓకేనా ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా మనం రాసుకున్నాం. సో ఈ యొక్క సెట్ ప్రకారంగా మనకి ఆన్సర్ ఉంది. ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఏంటి ఫ్రెండ్స్, C అనేది మన యొక్క ఆన్సర్. సో ఇప్పుడు మళ్ళీ 1 మోర్ టైం చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా 12 లెటర్. సో ఈ యొక్క 12 లెటర్లు ఉన్నటువంటి ఈ యొక్క సెంటెన్స్ని ఏం చేసామంటే 4 సెట్ తీసుకున్నాం. ఎందుకంటే 4 అయితేనే కింద ఇచ్చినటువంటి డీకోడ్ లెటర్ అనేది మ్యాచ్ అవుతుంది. అదే మనం 6 తీసుకున్న, మొత్తం సెంటెన్స్ తీసుకున్న మ్యాచ్ అవుతలేదు. సేమ్ అట్లే మనకి కింద ఇచ్చింది 8 లెటర్ కాబట్టి దాన్ని కూడా 4 చేసుకుని మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఇఫ్ హోమ్ని 2541గా, సేమ్ అట్లనే షాప్ 8256గా, వర్క్ 9573గా రాసుకున్నట్లయితే స్మోక్ ఏంటిది? సో ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలో దేనికి కూడా మ్యాచింగ్ అనేది లేదు. అంటే మనకి ఇక్కడ ఆల్ఫాబెటికల్ రిలేషన్ కానీ రివర్స్ కానీ అట్లేం లేదు. కానీ ఇక్కడ మీరు ఒకసారి గమనించండి, O5 అయింది, ఇక్కడ O5 అయింది, ఇక్కడ O5 అయింది. సేమ్ అట్లనే ఇక్కడ O ఏమవుతుంది, 5 అవుతుంది. ఓకేనా, ఇక్కడ M ఏమైంది, 4 అయింది కాబట్టి ఇది 4 అవుతుంది. S ఇక్కడ ఏమైంది ఫ్రెండ్స్, 8 అయింది కాబట్టి 8 అవుతుంది. K ఎక్కడ ఇచ్చిండా, S ఇక్కడ ఇచ్చిండు 3. ఈ వాల్యూ ఏంది ఫ్రెండ్స్, 1. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, 84531. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకు అట్లా నెంబర్ ఆఫ్ డేటా ఎక్కువగా ఇచ్చిండు అంటే, ఓకేనా, నెంబర్ ఆఫ్ డేటా ఎక్కువగా ఇచ్చిండు అంటే డైరెక్ట్ అది మనకు మ్యాచ్ అయ్యేటట్టే మనకు సెట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఓకి 5కి రిలేషన్ అట్లా ఏం లేదు. ఎందుకంటే Hకి 2 వచ్చేటట్టు, ఓకి 5 వచ్చేటట్టు, Pకి 6 వచ్చేటట్టు అట్లా ఏ రిలేషన్ లేదు కాబట్టి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్, పిట్ నే టోమ్ మీన్స్ యాపిల్ ఈజ్ గ్రీన్, నీ హో టాప్ మీన్స్ గ్రీన్ అండ్ వైట్, హో టామ్ కా మీన్స్ షర్ట్ ఈజ్ వైట్. సో దాంట్లో మనల్ని కనుక్కోమంటుంది ఏంది. సో ఏం కనుక్కోమంటుండు ఫ్రెండ్స్, యాపిల్ అనేదాన్ని కనుక్కోమంటుండు. పిట్ నై టామ్ మీన్స్ ఏంటిదన్న ఫ్రెండ్స్, యాపిల్ ఈజ్ గ్రీన్. సో మనకి ఇక్కడ పిట్ కానీ NAE కానీ టాన్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అది అవుతుంది. హో ఉందా మనకి ఇక్కడ, లేదు కదా, కాబట్టి ఇది మన ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. పిట్, టామ్, NAE. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, NAE హో టాప్ మీన్స్ గ్రీన్ అండ్ వైట్. సో దీంట్లో యాపిల్ ఉందా, ఇక్కడ NAE ఉంది, ఇక్కడ NAE ఉంది, ఇందులో యాపిల్ ఉంది కానీ ఇక్కడ యాపిల్ ఉందా, లేదు కదా. సో NAE కూడా కాదు. నెక్స్ట్ పిట్ చూద్దాం, ఇక్కడ హో టామ్ కా. సో హో టామ్ కాలో అంటే షర్ట్ ఈజ్ వైట్. ఓకేనా, షర్ట్ ఈజ్ వైట్. ఇక్కడ టామ్ అంటే యాపిల్ ఈజ్ గ్రీన్, ఇక్కడ టామ్ అంటే షర్ట్ ఈజ్ వైట్. సో దీంట్లో ఇచ్చినటువంటి సెంటెన్స్, ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏం కూడా మ్యాచ్ లేదు కదా. ఒక ఈజ్ అనేది రిపీట్ అయింది కాబట్టి, ఈ రెండింటిలో కూడా ఈజ్ అనేది రిపీట్ అయింది కాబట్టి టామ్ మీన్స్ ఈజ్. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్, పిట్. ఓకేనా, పిట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో యాక్చువల్గా అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి సెంటెన్స్ కూడా ఇక్కడ రాసుకోవాలి. NAE హో ట్యాప్ అంటే ఏంటిది, ఓకేనా, ఇటు రాసుకొని దాన్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. కాకపోతే మనకు టైం అనేది ఎక్కువగా ఆగకూడదు కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏది ఫైండ్ అవుట్ చేయమంటుండో దాని నుంచి రివర్స్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇంకో కొన్ని మోడల్ చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ అవుతుంది. ఓకేనా, అండ్ అదేవిధంగా మన యొక్క ఫుల్ డేటాలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు అక్కడి నుంచి ఒక గ్రూప్ డి ఒక 10 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా 600 జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అన్ని మీకు అందులో అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా NCERT యొక్క 4000 చాప్టర్ వైజ్ బిట్స్ అన్ని కూడా అందుబాటులో ఉండడం జరిగింది. అండ్ ఇట్ సేమ్ టైం ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, అండ్ అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ గుడ్నెస్ ఈస్ రిటర్న్ యాజ్. సో గుడ్నెస్ ఏమని రాశారు ఫ్రెండ్స్? HNPCODTR. ఓకేనా. అండ్ అదేవిధంగా గ్రేట్నెస్ అయితే గ్రేట్నెస్ని ఏమని రాస్తాం? వీటికి ఏమైనా రిలేషన్ ఉందా ఫ్రెండ్స్? GHMNOOPCDNODESTRS. సో ఒక లెటర్ +1 అయితే ఇది -1 అవుతుంది, +1 అయితే -1 అవుతుంది, +1 అయితే -1 అవుతుంది, అంతే కదా. జీ తర్వాత హెచ్ వచ్చింది, సేమ్ అట్నే జీ తర్వాత ఏం రావాలి? హెచ్ రావాలి. అండ్ అదేవిధంగా ఎన్ తర్వాత ఓ వచ్చింది, ఆర్ కంటే ముందే ఉంటుంది క్యూ ఉంటుంది, తర్వాత ఈ తర్వాత ఏమొస్తుంది? ఎఫ్ వస్తుంది, ఏ కంటే ముందు జెడ్ వస్తుంది, తర్వాత యూ వస్తుంది, ఎందుకంటే టీ తర్వాత యూ కదా, తర్వాత ఎం తర్వాత ఎన్ వస్తుంది, ఈ తర్వాత ఎఫ్. సేమ్ అట్లనే ఇక్కడ ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఆర్ వస్తుంది, ఆర్ తర్వాత ఎస్ కాబట్టి, తర్వాత ఎస్ తర్వాత టీ కాబట్టి. సో HQFZU. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పుల్ టాన్ ఓప్. ఓకేనా, మీకు ఈ ఒక మోడల్ చెప్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనల్ని అడిగింది ఏంది? ఫ్రూట్ అడిగిండు. ఎక్కడెక్కడ ఫ్రూట్ ఉందో అది మనం నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఫ్రూట్ ఈజ్ గుడ్. ఓకేనా. సో మనకి ఇక్కడ పుల్ కానీ, టా కానీ, నోప్ కానీ, మూడిట్లో ఏదో ఒకటి ఫ్రూట్ అవుతుంది. సో టిర్ అని ఉందా? లేదు, కాబట్టి దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ అయిపోయినాయి. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్ వన్. సో ఇప్పుడు గమనించాలి, ఇక్కడ నాప్, కో, టిర్. సో నాప్ అనేది ఇక్కడ మనకు ఫ్రూట్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉంది, అండ్ ఇక్కడ ట్రీ ఈజ్ టాల్ అని ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి దీనిలో కామన్గా ఏంది ఫ్రెండ్స్? నోప్ కో టిర్లో ట్రీ ఈజ్ టాల్, ఇక్కడనేమో ఫ్రూట్ ఈజ్ గుడ్. సో రెండిట్లో ఈజ్ అనేది కామన్గా ఉంది కదా, దట్ మీన్స్ నోప్. సో ఇది కూడా మనకు ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది ఈజ్. సేమ్ అట్లనే పుల్ హో సోప్ మీన్స్ ఈట్ గుడ్ ఫుడ్. ఓకేనా, పుల్ హో సోప్ మీన్స్ ఈట్ గుడ్ ఫుడ్. సో మనల్ని అడిగింది ఇందులో ఫ్రూట్ కావాలి. సో ఎక్కడ కూడా ఫ్రూట్ అనే సెంటెన్స్ రాలేదు కాబట్టి టా ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? టా ఈజ్ అవర్ ఆన్సర్. సో టా అంటే మనకు ఫ్రూట్, ఎందుకంటే గుడ్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది కదా, పుల్ హో సోప్లో ఈట్ గుడ్ ఫుడ్ అని. సో గుడ్ అనేది ఇక్కడ రిపీట్ అయింది కాబట్టి దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ 24631 మీన్స్ గ్రేట్, 5397 మీన్స్ మాంక్. అయితే 84712 ఏంటిది? 24631 మీన్స్ GREAT. మాంక్ అంటే ఏంటి ఫ్రెండ్స్? 5897. సేమ్ అట్లనే 84712. సో వీటికి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఏ రిలేషన్ లేదు, కాబట్టి ఇక్కడ 8 ఇచ్చిండు, దీనిలో ఇక్కడ 8 ఇచ్చేసిండు, కాబట్టి ఇది ఓ. సేమ్ అట్లనే ఈ యొక్క డేటా ఎట్లా తెలుస్తుందంటే ఆప్షన్స్ గమనించినా మనకు తెలిసిపోతుంది. ఓకేనా, సో ఫస్ట్ లెటర్ 8 ఇచ్చేసిండు, ఇందులో ఇచ్చిన డేటాలో 8 మీన్స్ ఓ, కాబట్టి మనం చేస్తున్న మెథడ్ కరెక్టే అని మనకు తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ 4 ఇచ్చేసిండు, 4 మీన్స్ ఆర్, ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. సేమ్ అట్లనే 7 అన్నాడు, 7 మీన్స్ కే. అండ్ నెక్స్ట్ 1 అన్నాడు, 1 మీన్స్ టీ. అండ్ అదేవిధంగా టీ అంటే జీ. ఓకేనా, ఓఆర్కే టీజీ, వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఓఆర్కే ఎక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ గుడ్ షేప్ నెవర్ ఫౌండ్ ఒరిజినల్ ఈజ్ ద పాస్వర్డ్ ఫర్ ద ఇన్పుట్ లైన్స్ ఆఫ్ ఒరిజినల్ గుడ్ షేప్ నెవర్ ఫౌండ్. ఓకేనా, దాన్ని కొద్దిగా రివర్స్ చేస్తే మనకు పాస్వర్డ్ అయిందంట. సేమ్ అట్లనే ద ఫియర్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామ్. సో అది దేని యొక్క కోడ్ అయితే అవుతుంది. ఓకేనా, సేమ్ మనకి ఇక్కడ ఏదైతే సెంటెన్సెస్ ఉన్నాయో వాటిని రివర్స్ చేసేసి చెప్పడం జరిగింది. గుడ్ షేప్ నెవర్ ఫౌండ్ ఒరిజినల్. సో దీనికి ఏబిసిడి కానీ 1 2 3 4 కానీ పెట్టుకుందాం. సో ఇది 1 2 3 4 5. సో దీన్ని ఏ విధంగా రాసింది ఫ్రెండ్స్? ఒరిజినల్ గుడ్ షేప్ నెవర్ ఫౌండ్. సో దట్ మీన్స్ ఇది 5, ఇది 1 2, ఇది 3 4. ఓకేనా,
ఓన్లీ లాస్ట్ మాత్రం ఫస్ట్కి వచ్చేసింది, మిగిలిన యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ రిపీట్ అయింది కదా, గుడ్ షేప్ నెవర్ ఫౌండ్. సో సేమ్ అట్లనే ఇక్కడ ఏమన్నాడు, ద ఫియర్ ఆఫ్ ఫైనల్ ఎగ్జామ్. సో ఇది 4 3 2 1 కదా. సో సేమ్ అట్లనే ఇది ఇక్కడ రాసేస్తే ఎగ్జామ్ ద ఫియర్ ఆఫ్ ఫైనల్, ఎగ్జామ్ ద ఫియర్ ఆఫ్ ఫైనల్. ఏముంది ఫ్రెండ్స్, ఆప్షన్ ఏముంది మనకు ఆ యొక్క మెథడ్లో. కాబట్టి ఇక్కడ మనకి యాక్చువల్లీ ఇది రాంగ్ వచ్చేసింది, నన్ ఆఫ్ ది ఎబో అని కానీ, లేకపోతే దీంట్లో ద ఫియర్ ఆఫ్ ఫైనల్, ద ఫియర్ ఆఫ్ ఫైనల్. సో ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా. సో మనకు అక్కడ ఇచ్చిన దాంట్లో ఒక చిన్న మిస్టేక్ ఉంది కాబట్టి దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇఫ్ రోబస్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ QNATRS ఇన్ ఏ సర్టన్ లాంగ్వేజ్, విచ్ వర్డ్ వుడ్ బి కోడెడ్ యాజ్ ZXCMP? QNATRS. సో దీనికి ఇది +1, S+1, R తర్వాత S, తర్వాత T తర్వాత U, A తర్వాత B, N తర్వాత O, సేమ్ అట్లనే Q తర్వాత R. అయితే ఈ కింద ఇచ్చినటువంటి దీన్ని ఏ విధంగా కోడ్ చేస్తాం? సో రోబస్ట్ అంటే ఆర్ కంటే ఒక లెటర్ ముందలిది కదా, సేమ్ అట్లనే జెడ్ కంటే ముందలిది వై, ఎక్స్ కంటే ముందలిది డబ్ల్యూ కదా. సో YW. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఫస్ట్ వన్ కదా. సో 2 లెటర్స్ చేయగానే తెలిసిపోయింది. కంపారిజన్ చేద్దాం. O తర్వాత P, L తర్వాత M, B తర్వాత C, W తర్వాత X, Y తర్వాత Z. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ సిల్వర్ ఈజ్ రిటర్న్ యాజ్ TKO ZJX అండ్ అదేవిధంగా గోల్డ్ అని ఏ విధంగా రాస్తాం? ఎస్ తర్వాత T, IJ, ఓకేనా, IJK +2, L MNO MNV, ఓకేనా. ఇక్కడనేమో +1 +2 +3 అట్లా మనకు బెరుక్కుంటూ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అన్నీ డబల్ అవుతుంది కాబట్టి G తర్వాత HOP, ఓకేనా, Q అనేది వస్తుంది. సేమ్ అట్లే అంటే +2 +3 +4 అవుతుంది కాబట్టి తర్వాత L తర్వాత ఏమొస్తుంది, MNO వస్తుంది. సేమ్ అట్లా D తర్వాత EFGH, E తర్వాత FGHIJ, తర్వాత N తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్, Nకి 6 కలిపితే T వస్తుంది. సో ఇది +1 +2 +3 +4 +5 +6, ఓకేనా. సేమ్ అట్లనే దీనికి +1 +2 +3 +4 +5 +6 చేసి ఇది వచ్చేసింది కాబట్టి సేమ్ అట్లనే ఇది. ఎందుకంటే R వాల్యూ 18 అయితే దీని వాల్యూ 24, ఈ వాల్యూ ఎంత ఫ్రెండ్స్ 5, J వాల్యూ ఎంత 10 వచ్చింది, V వాల్యూ ఎంత ఫ్రెండ్స్ చెప్పండి, V వాల్యూ ఎంత 22, Z వాల్యూ 26, ఓకేనా. అట్లా వాటి యొక్క డిఫరెన్సెస్ మనకు మైండ్ క్యాలిక్యులేషన్, అదేవిధంగా రివర్స్ ఆల్ఫాబెటికల్ సిరీస్ మనకు తెలిస్తే తక్కువ టైంలో అయిపోతుంది. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మినిట్ ఈజ్ రిటర్న్ యాజ్ MPKUGV. సేమ్ అట్లనే ఫ్యాక్టర్ని ఈ విధంగా రాస్తాం. MPKUGV. ఏమైనా రిలేషన్ ఉందా ఫ్రెండ్స్? ఏమైనా రిలేషన్ కనిపిస్తుందా? ఎంకి అట్నే వచ్చేసింది, యూకి యూ అట్నే వచ్చేసింది. సో EFG మధ్యలో F వచ్చేసింది అంటే +2, TUV IJK NOP, ఓకేనా. ఇట్లా రిపీట్ అయింది. ఫ్యాక్టర్ Fకి F, ఓకేనా, Fకి F. తర్వాత ఇది ఇక్కడికి CDE ABC, ఓకేనా. సేమ్ అట్లనే Tకి T వచ్చేస్తుంది, ఈ రెండు ట్విస్ట్ అయిపోతాయి. సో RST అండ్ అదేవిధంగా నెక్స్ట్ OPQ. సో ఈ యొక్క సిరీస్ బేస్ పైన ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ యొక్క సిరీస్ బేస్ పైన ఏముంది ఫ్రెండ్స్, ఫస్ట్ వన్నే కదా. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ రూమ్ ఈజ్ కాల్డ్ బెడ్, బెడ్ ఈజ్ కాల్డ్ విండో, విండో ఈజ్ కాల్డ్ ఫ్లవర్, ఫ్లవర్ ఈజ్ కాల్డ్ కూలర్, అండ్ దెన్ ఏ పర్సన్ విల్ స్లీప్ ఆన్ ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఒక గదిని బెడ్గా, బెడ్ని కిటికీగా, కిటికీని పువ్వుగా, పువ్వుని కూలర్గా ఇట్లా ఉన్నట్లయితే, అంటే అట్లా మనం అట్లా పిలిచినట్లయితే పర్సన్ ఎక్కడ పండుకుంటాడు? సో ఎక్కడ పండుకుంటాడు ఫ్రెండ్స్? బెడ్ పైన పండుకుంటాడు. బెడ్ని ఏమని అనాలి? విండో అని అనాలి. విండో అంటే కిటికీ. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? విండోని ఏమంటాం? కిటికీ అంటాం. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఏ బ్యాట్ ఈజ్ రాకెట్, రాకెట్ ఈజ్ ఫుట్బాల్, ఫుట్బాల్ ఈజ్ షటిల్, షటిల్ ఈజ్ లూడో, లూడో ఈజ్ క్యారమ్. దెన్ ఒక పర్సన్ క్రికెట్ ఆడాలంటే ఏది కావాలి? సో చెప్పండి ఫ్రెండ్స్, ఒక పర్సన్ క్రికెట్ ఆడాలంటే అతనికి ఖచ్చితంగా బ్యాట్ కావాలి. బ్యాట్ని ఏమంటాం? రాకెట్ అంటాం. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్?
రాకెట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో మిగిలినవి కూడా మనకు అనవసరం. ఇఫ్ జెడ్ ఈజ్ 52, యాక్ట్ ఈజ్ 48, దెన్ బ్యాట్ విల్ బీ. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ జెడ్ వాల్యూ ఇచ్చేసిండు. యాక్చువల్గా జెడ్ అంటే ఏంటిది 26 ఇంటూ 2 వచ్చేసింది ఇక్కడ. సేమ్ అట్లా ఏ వాల్యూ 1, సి వాల్యూ 3, ఇది 20. సో 23 + 1 24. సో 24 ఇంటూ 2 48. అంటే అన్నీ కూడా వాటి యొక్క సమ్ ఇంటూ 2 చేస్తే మనకి ఒక డేటా వస్తుంది. సేమ్ అట్లే బ్యాట్ 2 + 1 + 20. 23 రౌండ్లు ఎంత ఫ్రెండ్స్? 46 కదా. 23 రౌండ్ల 46. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? డి ఈజ్ అవర్ ఆన్సర్. దట్ మీన్స్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. 46 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి ఒక డేటా ఎట్లా తెలుస్తుంది అంటే ఎలిమెంట్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మీ అందరికి ఏఈ ఐఓయు ఐడియానే ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఓవెల్స్. సో మనకి ఇది 1, 5, 9, 15, 21 ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. ఈ యొక్క నెంబర్స్ వస్తే సో ఈ రెండింటి మధ్య బిసిడి మాత్రం ఉంటుంది. ఈ తర్వాత ఎఫ్జిహెచ్, సేమ్ అట్లనే ఐ, జేకేఎల్ఎంఎన్. సో అదేవిధంగా ఓ తర్వాత యు, వీడి మధ్య గ్యాప్, యు తర్వాత ఎండింగ్. ఇట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే T20 మ్యాచెస్ జరుగుతాయి కదా, టీ మీన్స్ 20. అండ్ అట్లనే మనకు జెడ్ అంటే 26 గుర్తుంటుంది. అండ్ అదేవిధంగా ఐ మీన్స్ 9, I9. అండ్ అదేవిధంగా జెర్సీ. ఓకేనా, జే మీన్స్ జెర్సీ నెంబర్ 10. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఇఫ్ పేపర్ ఈజ్ కాల్డ్ వుడ్, వుడ్ ఈజ్ కాల్డ్ స్ట్రా, అండ్ అదేవిధంగా స్ట్రా ఈజ్ కాల్డ్ గ్రాస్, గ్రాస్ ఈజ్ కాల్డ్ రబ్బర్, రబ్బర్ ఈజ్ కాల్డ్ క్లాత్, దెన్ ఫర్నిచర్ని దేంతో తయారు చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, కాగితాన్ని కలపగా, కలపను గడ్డిగా, గడ్డిని రబ్బర్గా, రబ్బర్ని వస్త్రాన్నిగా పిలిస్తే ఫర్నిచర్ని దేంతో తయారు చేస్తారు. మన యొక్క గ్రూప్ డీలో మోస్ట్ ఆఫ్ ద మెథడ్స్ ఈ యొక్క బేస్ పైన వచ్చేసినాయి. ఇది యొక్క సేమ్ ఇదే మోడల్ వచ్చేసినాయి కాబట్టి. సో చూడండి ఫ్రెండ్స్, ఫర్నిచర్ని దేంతో తయారు చేసాం? ఫర్నిచర్ని దేంతో తయారు చేసాం ఫ్రెండ్స్ చెప్పండి? ఫర్నిచర్ని వుడ్తో తయారు చేసాం, చెక్కతోటే కదా తయారు చేసి. సో చెక్కని ఏమంటాం? స్ట్రా అంటాం. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? స్ట్రా ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బిల్డింగ్ ఈజ్ రిటన్ యాజ్ జెడన్ CALCDQ. అండ్ అదేవిధంగా రిపీట్ అనే దాన్ని ఈ విధంగా రాస్తే డైన్ని ఏ విధంగా రాస్తాం? డై NE. సో ఈ యొక్క లెక్క చేసే ముందు ఫస్ట్ డి వాల్యూ ఇక్కడ ఎక్కడైనా వచ్చిందా? ఎస్, లాస్ట్ నుంచి 4th వన్. సో ఎల్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమన్నా ఫస్ట్ లెటర్ ఎల్ ఉందా? ఉంది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది దింపేద్దాం. ఐ ఇందులో ఉందా ఫ్రెండ్స్? రిపీట్లో లేదు. రిపీట్లో ఏముంది? ఈ ఉంది, అంటే జీ, లాస్ట్ లెటర్ జీ. అంటే మనకి ఇక్కడ ఈ ఆప్షన్ కాదు, ఈ ఆప్షన్ కాదు. అంటే మనం మొత్తం చేయకుండానే క్వశ్చన్ చూసుకుంటేనే మనం ఇక్కడ ఆన్సర్ చేసేవచ్చు. సేమ్ ఇక్కడ ఎన్నేముందా? ఎన్నేం లేదు. కాబట్టి ఇది చూడండి, లాస్ట్ నుంచి సెకండ్ది ఎన్. సేమ్ అట్లనే ఇక్కడ సెకండ్ది డి కాబట్టి డి. సేమ్ అట్లనే ఐ, సి, LCDG. ఓకేనా ఫ్రెండ్స్, LCDG ఈజ్ అవర్ ఆన్సర్. సో LCDG. ఇన్ ఏ సర్టెన్ కోడ్ క్యాపిటల్ ఈజ్ రిటన్ యాజ్ FZSHWZO. అండ్ అదేవిధంగా లేబర్ని ఈ విధంగా కోడ్ చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, క్యాపిటల్ని ఈ విధంగా కోడ్ చేసినట్లయితే లేబర్ని ఈ విధంగా కోడ్ చేస్తాం. సో వీటి మధ్య రిలేషన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. CDEF అంటే +3. ఏకి జెడ్కి ఏంది? దీని తర్వాత నెక్స్ట్ నెంబర్ HI. సేమ్ అట్లనే జెడ్ తర్వాత ఏ. ఓకేనా, మనకి ఈవెన్ ప్లేసెస్ అని కూడా దాని ముందలి అడుగుతున్నాడు. అంటే దీని ముందర ఏమొస్తుంది? జెడ్ వస్తుంది. ఓ కంటే ముందర ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. ఓ కదా. సేమ్ అట్లనే ఆర్ కంటే ముందర ఏమొస్తుంది? క్యూ వస్తుంది. సో జెడ్ మనకు లాస్ట్ లెటర్ క్యూ ఉండాలి. సో ఇది కాదు. సో దీనికంటే ఇక్కడ ఎన్, ఎం. కాబట్టి వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో లెక్క చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకని మంచిది చేద్దాం. సో సి తర్వాత ఎఫ్ వచ్చింది అంటే +3. సేమ్ అట్లే ఎల్, MNO. ఎస్. సో ఇది ఓ, ఇది ఆల్రెడీ అయిపోయింది. తర్వాత బి, పి తర్వాత QR. ఎస్. సో ఇది కూడా అట్నే కదా, బి కాబట్టి CDE. సో ఇది కూడా మ్యాచ్ అయింది, ఇది కూడా మ్యాచ్ అయింది. సేమ్ అట్లనే ఇది యూ తర్వాత VWX. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇఫ్ A and C written as 3, 7, 29, 11 బాయిల్ని ఈ విధంగా రాస్తాం. సో ఈ యొక్క మోడల్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రిలేషన్ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ 1 వస్తుంది, ఇది 3 అంటే ఇక్కడ 2 వచ్చింది, సి అంటే 3,
3 2 6 1. ఎన్ వాల్యూ ఎంత ఫ్రెండ్స్? ఎన్ వాల్యూ యాక్చువల్గా ఎంత ఉంటుంది? 14. 14 2 28, ఇక్కడ 29 వచ్చింది. 5 2 10 1. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏ విధంగా ఇచ్చిందంటే ఏ తీసుకుంటే దాని యొక్క వాల్యూ 1 ఇంటూ 2 ప్లస్ 1 3 వచ్చేసింది. సేమ్ అట్లనే సి తీసుకుంటే సి వాల్యూ ఎంత ఫ్రెండ్స్? 3 ఇంటూ 2 ప్లస్ 1 3 2 6 1 7. సేమ్ అట్లనే ఎన్ వాల్యూ తీసుకుంటే ఎన్ వాల్యూ ఎంత? 14 ఇంటూ 2 28 ప్లస్ 1 29. సేమ్ అట్లనే నెక్స్ట్ ఈ 5 2 జా 11. సో సేమ్ ఇదే సిరీస్ ప్రకారంగా ఇప్పుడు ఇది చూద్దాం. సో బి వాల్యూ 2 ఇంటూ 2 ప్లస్ 1 ఎంత ఫ్రెండ్స్? 5. సో 5 అనేది మ్యాచ్ అయింది. సేమ్ అట్లనే ఓ అంటే 15 ఇంటూ 2 30 ప్లస్ 1 31. అండ్ నెక్స్ట్ ఐ. సో ఐ మీన్స్ 9 ఇంటూ 2 18 ప్లస్ 1 19. సో ఎల్ వాల్యూ 12 ఇంటూ 2 ప్లస్ 1 12 2 24 1 25. 5 31 19 25. 5 31 19 25. So what is our answer? Option 2 is our answer. If Ratlam is coded as 2, Padmini is written as. Padmini coded as. So ఇది 18 1 20 ఎల్ ఫ్రెండ్స్ 12 1 13. సో వీటితోటి ఏం చేస్తే మనకు 2 అనేది వస్తుంది. సో ఏం చేస్తే వస్తుంది ఫ్రెండ్స్? ఫస్ట్ వీటన్నిటి ఒక సమ్ చూద్దాం. 18 అంటే ఈ 1 క్యాన్సిల్ చేసి ఇది 20 20 40 52 62 3 65. సో 6 ప్లస్ 5 11. సో 1 ప్లస్ 1 2. ఓకే. సేమ్ అట్లనే పద్మిని పి వాల్యూ 16 1 4 13 9 ప్లస్ 14 ప్లస్ 9. సో 9 9 18 16 4 20 9 9 18 14. సో ఈ మొత్తాన్ని కొడితే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 66 వస్తుంది. సో 66 మీన్స్ 12 1 ప్లస్ 2 3. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కొంత కాంప్లికేటెడ్ క్వశ్చనే అయినప్పుడు కూడా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ మోడల్స్ మనకు అక్కడ చూస్తున్నాం కాబట్టి. ఎందుకంటే ఏ మోడల్స్ మనకు అక్కడ గ్రూప్ డీలో వస్తున్నాయి కాబట్టి. క్రికెట్ ఈజ్ కోడెడ్ యాజ్ FUL FN HW. అండ్ అదేవిధంగా UL GH యొక్క కోడెడ్ వాల్యూ ఎంత? CRI FUL FN HW. సో సికి ఎఫ్కి ఏంటిది? సి అంటే 3, ఎఫ్ అంటే 6, 18 21 9, ఇది 12. అండ్ అట్నే సి వాల్యూ ఉంది ఫ్రెండ్స్ 3F. సో ప్రతి ఒక్కరు కూడా దానికంటే +3 చేస్తే మనకు కోడెడ్ వాల్యూ వస్తుంది. సేమ్ అట్లనే UL GH BCDE. అట్నే మనకి ఇక్కడ ఆర్ అయితే ఏమొస్తుంది? STU. సేమ్ అట్లనే ఎల్ అంటే ఏంటిది? I. అండ్ నెక్స్ట్ జీ అడిగిండు. సో జీ అంటే ఏంటి ఫ్రెండ్స్? D. ఎందుకంటే 7 కాబట్టి ఇది 4 అవుతుంది. సేమ్ అట్లనే ఇది 8 కాబట్టి ఇది ఏమవుతుంది? 5. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? బ్రైట్. సో దీనికి రివర్స్ ఇచ్చేసిండు. సో ఇది ఇచ్చేసి దీని వాల్యూని అడిగిండు కాబట్టి సో బ్రైట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గోస్ట్ ఈజ్ రిటన్ యాజ్ హోస్టీ. అండ్ అదేవిధంగా హార్స్ని ఈ విధంగా రాస్తాం. GHO STని ఏమని రాసినాం? HOSTE. ఈ విధంగా రాసినట్లయితే సేమ్ అట్లనే హార్స్. సో సేమ్ యాస్టిస్గా రాసుకున్నట్లయితే ORSE. ORSE. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్? G. ఈ వాల్యూ ఎంత? 5. G7. సేమ్ అట్లనే హెచ్ తర్వాత ఏమొస్తుంది ఫ్రెండ్స్? ఎఫ్. సేమ్ అట్లనే మనం బ్యాక్కి వెళ్ళిపోతే ఎఫ్ వస్తుంది. ORACF. సో వాట్ ఈజ్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్? 1 ఈజ్ అవర్ ఆన్సర్.
అండ్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 26 కాంచి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఇది కొంత బోరింగ్గా ఉంటుంది, ప్లస్ అట్ ది సేమ్ టైం చాలా మటుకు థియరిటికల్గానే ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెథడ్స్ అనేవి రైల్వేలు ఎక్కువగా రావు వెన్ కంపేర్ టు ఎస్ఎస్సి కానీ మరొక ఎగ్జామ్తో పోల్చుకున్నట్లయితే. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే దీనిపైన చేయలేము. కాకపోతే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఈజీగా మార్క్ అనేది గెయిన్ చేయగలం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ ఒక చిన్న టాపిక్ అని అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.